హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన ఇంటి చేపల పులుసు చూద్దామా, ఎలా నేర్చుకోవాలో చూద్దామా. స్టవ్ మీద పెనం పెట్టి నూనె పోసి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించుకున్నాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అలా ఫ్రై చేసుకుంటూ కరివేపాకు, ఉచి పచ్చిగా దంచుకున్న తెల్లగడ్డ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకుంటూ అలా ఫ్రై చేస్తూ ఉంటే బ్రౌనిష్గా గోల్డ్ కలర్లోకి రావాలి. గోల్డ్ కలర్లోకి వచ్చాక కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొద్దిగా భిన్న ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. అలా ఫ్రై అయ్యాక టమోటా మీడియం సైజు 2 తీసుకొని కట్ చేసి పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అది బాగా స్మాష్ అయినాక చింతపండు వేసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి కలుపుకోవాలి. మసాలా, ఉప్పు, మిరప్పొడి అన్నీ వేసుకున్నాక ఇప్పుడు అలా కలబెట్టుకుంటూ తర్వాత తెల్లగడ్డలు పాయలుగా అలానే వేస్తాను ఫ్రెండ్స్. పచ్చి కరివేపాకు పాయలుగా వేస్తే ఆ పులుపులో ఉడికినప్పుడు మనం అన్నం తింటూ ఉంటే ఆ తెల్లగడ్డ అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగా ఉంటుంది. అందుకని నేను అలా వేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే అలా వేసుకోండి, లేదంటే అవసరం లేదు. అలా చేసుకున్నాక పులుసు బాగా ఫిష్ మసాలా వేసుకోవాలి. చేపల మసాలా వేసుకొని బాగా బాయిల్డ్ అయినాక ఉడికినాక పులుసు అంతా మారుగా ఉడకాలి. నూనె అంతా తేలినాక ఇప్పుడు చేపలు వేసుకోవాలి. చేపలన్నీ ఆ పులుసులో బాగా అన్నీ కరెక్ట్గా ఆ పులుసులో మునిగేటట్టు పెట్టుకోవాలి. మునిగినాక అలా వేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు కలబెట్టుకొని ఇప్పుడు చేసుకుంటేనే ఫ్రెండ్స్ మళ్ళీ ఉడికిపోయినాక బాగా ఉడికాక కలబెట్టామంటే పీసు ఇరిగిపోతుంది. అప్పుడు తినడానికి కూడా బాగోదు, ఎత్తుకోవడానికి ప్లేట్లో పెట్టుకోవడానికి కూడా బాగోదు. అందుకనేసని ముందుగానే ఇప్పుడే మనం అన్నీ బాగా సెట్ చేసుకొని పక్కన సెట్ చేసుకొని మూత పెట్టుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించి మళ్ళీ కాస్త సిమ్లో పెట్టి కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ ప్లేట్ పెట్టి మూసినాక మళ్ళీ ఫైనల్ కొంచెం కొత్తిమీర మళ్ళీ వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే ఫ్రెండ్స్. అలా చేస్తే మన ఇంటి చేపల పులుసు రెడీ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్, లైక్ చేయండి ప్లీజ్. ఏదన్నా మిస్టేక్లు ఉంటే చెప్పండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.